డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ని దాదాపు 108 కోట్లతోని హైదరాబాద్లో నిర్మించబోతా ఉన్నారట. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళికగా తీసుకుంటుంది. అంబేద్కర్ అందరికీ స్ఫూర్తిగా ఉండాలి. ఒక రాజ్యాంగ నిర్మాతగా కాకుండా తను ఏ విధంగా కష్టపడ్డాడు, ఎంత స్థాయికి వెళ్ళాడు, ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఉండాలి. ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా అంబేద్కర్ స్ఫూర్తి అడుగుజాడలోనే నడవాలంటూ కూడా ఒక టవర్ని కూడా నిర్మించబోతా ఉన్నారట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా. దానికి సంబంధించి ఒక వార్త ఉంది, మనం చదివించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 108 కోట్లతో అంబేద్కర్ టవర్, 10 అంతస్తుల్లో ఆధునిక వసతులతో నిర్మాణం, ప్రాథమికంగా 25 కోట్లు కేటాయింపు చేస్తారట. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేశారట. అయితే హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం స్థలంలో మరి సరికొత్త హంగులతో భారీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 108 కోట్లు వ్యయంతో మరి 10 అంతస్తులు నిర్మించే ఈ టవర్ పనుల నిమిత్తం ప్రాథమికంగా 25 కోట్లు కేటాయించింది. సో ఈ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా నిపుణులైనటువంటి కన్సల్టెన్స్లను కూడా నియమించుకోవాలంటూ కూడా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఎక్కడైతే మనకి ట్యాంక్ బండ్ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నదో 125 అడుగులకు సంబంధించి, సో అక్కడే 10 అంతస్తులకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి తెలియాలి, దాంతోపాటు ఆ మేధోవదనంతో అందరూ ముందుకు నడవాలి అంటూ కూడా ఆ గొప్ప మరి నేత అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకోవడం కోసం 10 అంతస్తులకు సంబంధించి కూడా మరి టవర్ని నిర్మించబోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా 108 కోట్లతో నిర్మించబోతా ఉన్నారు. మొదట విడతగా 25 కోట్లకు సంబంధించి కూడా డబ్బులు మరి నిధులు కూడా జమ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా అంబేద్కర్ సంబంధించి కూడా సో ఇప్పుడున్నటువంటి విగ్రహం పక్కనే కడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం. 108 కోట్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ స్థానంలో సరికొత్త హంగులతో భారీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న G+1 అంతస్తుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం శిథిలావస్థకు చేరినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ భవనం గత 12 సంవత్సరాలుగా వినియోగంలో లేకపోవడంతో పాటు సరైన నిర్వహణ కూడా లేదనేది తేలింది. ఈ నేపథ్యంలో R&B చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. 108 కోట్లు వ్యయంతో ప్రతిపాదనలకు మరి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నూతన టవర్ను సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 10 అంతస్తులతో అత్యంత ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ నిర్మాణ పథకం కింద 25 కోట్లను కూడా ప్రాథమికంగా కేటాయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేందుకు ఫ్లోర్ ప్లాన్లు, ఎలివేషన్ల రూపకల్పన కోసం కూడా నిపుణులైనటువంటి కన్సల్టెంట్లను కూడా నియమించుకోవాలంటూ కూడా షెడ్యూల్ కులాల అభివృద్ధికి తన శాఖలను కూడా ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఓవరాల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ని కూడా ఎక్కడైతే మనం ట్యాంక్ బండి పరిసర ప్రాంతాల్లో భవనం ఉన్నదో G+1, సో అది మరి శిథిలావస్థకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించి కూడా అక్కడ మరి దానికి సంబంధించి కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూని అక్కడ దాని పక్కనే నిర్మించుకోవాలి అనే దాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 108 కోట్లతో సంబంధించి కూడా సో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేందుకు మరి 10 అంతస్తులకు సంబంధించి దాంట్లో కూడా అంబేద్కర్ ఏ స్థాయి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు, ఏందనే దానికి సంబంధించి కూడా బుక్స్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని సంఘటనలు దాంట్లో కూడా ప్రతి ఒక్క ఫ్లోర్లకు సంబంధించి కూడా మరి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు అక్కడ ఒక మినీ లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది ఒక రోజుకి ఒక 2000-3000 మంది కూడా వెళ్ళి చదువుకోవడానికి అన్ని సదుపాయాలతో కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేదాన్ని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా తొలి విడతగా 25 కోట్లకు సంబంధించి కూడా బడ్జెట్ను ఇష్యూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ దాదాపు 10 అంతస్తులు నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని అధునానిక అంటే చాలా మంచి, అంటే ఎక్కడ హై క్లాస్గా టవర్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.